హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు నేను మళ్ళీ టెర్రస్ మీదకి వచ్చాను. ఈవినింగ్ మొక్కలకి వాటరింగ్ చేస్తూ, హార్వెస్ట్లు ఉన్నాయి కొన్ని, అవి చూసుకుంటూ, తర్వాత ఏ మొక్కకి ఏది అవసరమో చెక్ చేసుకుంటూ వాటరింగ్ ఇస్తాను. ప్రస్తుతం ముందు నార్మల్ వాటరే ఇచ్చేస్తున్నానండి ఈరోజు. తర్వాత ముందు నార్మల్ వాటర్ ఇచ్చేసిన తర్వాత కంపోస్ట్ టీ ఉంది కదా మన దగ్గర, దానిలో ఇంకా వాటర్ వేసి డైల్యూట్ చేసి దాన్ని కూడా ఇస్తానన్నమాట. ఎందుకంటే వారం పైన అయిపోయింది కంపోస్ట్ టీ ఇచ్చి, ఈలోపు మనం ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ నార్మల్ వాటరే ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ కంపోస్ట్ వాటర్ కంపోస్ట్ టీ ఇద్దాం, ఓకేనా. అయితే ములక్కాయ ఒకటి ఉందండి, 3 కాయలు ఉన్నాయి. ఒక కొమ్మ అయితే బాగా బరువయ్యి వంగిపోతుంది, అందుకని దానిలోంచి తయారైన కాయనేమో కోసేసి మిగతా దానికి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత మొత్తం అన్ని మొక్కలకి కూడా వాటరింగ్ ఇస్తున్నాను. ప్రస్తుతానికైనా అన్నీ హెల్తీగా ఉన్నాయండి. మందారాలేమో ఇంకా మొగ్గల మీద ఉన్నాయి, మొన్నటి వరకు పూసినాయి కదా, ఇప్పుడు మొగ్గలు వచ్చాయి. కనకాంబరాలు అయితే వస్తున్నాయి, మల్లెలు కూడా తగ్గినాయి. ఎందుకంటే మళ్ళీ ఆకు దూసేయాలి ఒకసారి. మల్లెలు ఎప్పుడు కూడా పూత అయిపోయిన వెంటనే మళ్ళీ ఆకు దూసేసి 2-3 రోజులు నీళ్లు ఆపేసి, ఆ తర్వాత మనం ఆవపిండి వేసి వాటరింగ్ ఇస్తూ ఉంటే మళ్ళీ యథావిధిగా మొన్న ఎలాగైతే పూలు విపరీతంగా పూసినాయో అలాగ పూసేస్తాయి అన్నమాట. ఇంకా ప్రస్తుతం ఖాళీ లేదనేసి నేను ఆ పని చేయలేదు. ఒక 2-3 రోజుల లోపే చేస్తాను అది. మళ్ళీ ఆకు అంతా దూసేసి 2 రోజులు నీళ్ళు ఆపేసి తర్వాత మళ్ళీ ఆవపిండి ఇద్దాం, ఓకేనా. మనం వాటికి అంటే ఏ మొక్కకి మనం ఏమి ఇస్తుంటే పూత కానీ కాపు కానీ ఎక్కువగా వస్తుందో అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తాం. కాబట్టి నేనైతే అలాగ అబ్జర్వ్ చేస్తూ చేస్తాను. ఆవపిండి ఇచ్చి చక్కగా వాటరింగ్ ఇస్తే మంచి పూత వచ్చేస్తుంది, మల్లెపూలు మంచి స్మెల్తో కూడిన పూత విపరీతంగా వస్తుంది. ప్రస్తుతం ఒక పూత అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆకు దూసేయాలి, ఓకేనా. అలా చేద్దాం. ప్రస్తుతానికైతే వాటరింగ్ ఇస్తున్నాను. తర్వాత నిన్న కాక మొన్నే కోసినట్టున్నానండి తోటకూర, మళ్ళీ వచ్చేసింది. ఇంకా రేపు కొయ్యాలి, రేపు హార్వెస్ట్ చేయాలి తోటకూర కూడా లేతగా ఉండగానే దాన్ని హార్వెస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఆకులు ముదిరిపోయి రుచి మారిపోద్ది. అందుకని మనం కర్రీ చేసుకోవడానికి ఏ పరిస్థితుల్లో ఉంటే బాగుంటుందో మనకు తెలుసు కాబట్టి ఆ మాత్రం లేతగా ఉండగా దాన్ని హార్వెస్ట్ చేసేసి మనం ఏదైనా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే చింత చిగురు కూడా అలాగే చేస్తున్నాను. మీరు నిన్న చూసారు కదా, నిన్నే కదా చింత చిగురు హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు మునక్కాయ హార్వెస్ట్ చేసి పట్టుకెళ్దాం అనుకుంటున్నానండి. ఒక కాయ కోసేస్తే మిగతాది అంత వెయిట్ ఉండదు కదా, అందుకని రెండో కాయకి అక్కడ బట్టల కోసం బట్టలు ఆరబెట్టడానికి కట్టిన తీగ ఒకటి ఉంది, దాని మీదకి పెట్టేస్తే కొమ్మని కాస్త సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేశానంటే కంపోస్టు ఇది ఉంది కదా, కంపోస్టు బకెట్టు, దానిలోను కంపోస్ట్ టబ్, దానిలోను నార్మల్ వాటర్ వేసానండి. 2-3 ఇవి ఉన్న క్యాన్ ఉంది కదా, ఆ క్యాన్తో 2-3 క్యాన్లు వేసేసి డైల్యూట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జగ్గుతోటి ప్రతి మొక్కకి ఒక్కొక్క జగ్గు ఇస్తున్నాను అనమాట. చూడండి, అదిగో కాయలు ములక్కాయలు బరువైపోయి కొమ్మ కిందకి వంగిపోయింది. ఇంకో కొమ్మకేమో ఇదిగో ఒక కాయ ఉంది, అది ఇంకా చిన్నగానే ఉందండి, అది తయారవ్వలేదు. యువతల కాయలు 2 కూడా తయారైనాయి, కానీ దానిలో పెద్దగా ఉన్న కాయ హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం కంపోస్ట్ టీ ఇచ్చేసి మొక్కలకి ఈవినింగ్ టైమే ఇస్తే వాటికి చక్కగా బలం వస్తుంది అనమాట. ఈవినింగ్ టైం ఇస్తే, మార్నింగ్ టైము ఇవ్వకూడదండి. ఎందుకంటే ఏవైనా సరే మార్నింగ్ టైం ఓన్లీ వాటర్ తప్ప మిగతా ఏమైనా ఇస్తే అంటే వాటికి ఎనర్జీకి సంబంధించి ఏవి ఇచ్చినా కానీ ఏమవుతుందంటే మొక్కలు వాడిపోతాయి ఎండకి.
అందుకని కంపల్సరీ మనం ఎరువులు అంటే కంపోస్ట్ కానీ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ కానీ ఇలాంటివి ఏమి ఇచ్చినా కానీ ఈవినింగ్ టైం మాత్రమే ఇవ్వడం మంచిది. అంటే తెలిసిన వాళ్ళు ఎలాగో చేస్తారో వీడియోలో మనకి తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వెళితే తెలియని వాళ్ళు ఎవరైనా దాన్ని గమనిస్తారనమాట. అందుకని మనకు తెలిసిన విషయాలు ఈ టెర్రస్ గార్డెన్లో వాటరింగ్ ఇచ్చుకుంటూ లేకపోతే హార్వెస్ట్ చేసుకుంటూ మనకు తెలిసిన విషయాలు అలా చెప్పుకుంటూ వెళితే ఏమవుతుందంటే ఎవరికి ఏ విషయం తెలియదో దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అందుకని నేను ప్రస్తుతానికి కంపోస్ట్ మొక్కలకి ఇస్తూ మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నాను అనమాట. ఇంత సమ్మర్లో ఈ మాత్రం గ్రీన్గా ఉన్నాయంటే మనం ఎంత కేర్ తీసుకోవాలో ఆలోచించండి. ఇప్పుడు ఈ తయారైన ఈ 2 ములక్కాయల్లో ఒక కాయ కోస్తున్నానండి. అదిగో చూడండి ఎంత పొడవుగా ఉందో. రెండో దాన్ని తీగకి సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. బట్టలు ఆరబెట్టడానికి ఒక తీగ కట్టాము, దాని మీద పెట్టేశాను కొమ్మ, ఎందుకంటే బరువు తట్టుకోలేకపోతుందని. అదిగో చూడండి ఒక కాయ. ఈ ఒక్క కాయ చాలండి కూరకి. చక్కగా పప్పులో వేసుకున్నా, పులుసు పెట్టుకున్నా, ఎగ్స్లో వేసుకున్నా, దేనిలో వేసుకున్నా కానీ రుచి అద్భుతంగా ఉంటుంది మునక్కాయల రుచి. అంతేకాదు మునక్కాయలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకని తప్పనిసరిగా మనం టెర్రస్ మీద నాకు 3 ఉన్నాయండి మునగ చెట్లు. 3 కాదు 4 ఉన్నాయి. అయితే 4 ఒకటి కాస్తూ ఉంటే ఇంకొకటి పూత వేస్తూ ఉంటే ఇంకొకటి పిందెల మీద ఉంటే అలా ఉంటుంది అనమాట. 4 చెట్లు కూడా అలాగే ఉంటాయి. ఇంకా చూడండి తర్వాత ఇంకా దొండకాయలు కోయడానికి వెళ్ళాను. అవి కూడా కోసేసి నేను కిందకి వెళ్ళిపోతాను. ఓకేనా, బాయ్.